వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి పాలనపై, ముఖ్యంగా నారా లోకేష్ పదోన్నతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును దగానాడుగా అభివర్ణించిన రోజా వైసీపీ నేతలను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్టో నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారని నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈరోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకి ఇచ్చే సంక్షేమాన్ని ఈరోజు 0 చేశారు. అలాగే మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే మీరు ఒక్క ఇల్లైనా ఇచ్చారా? జగనన్న కట్టిన ఇల్లుని ఈరోజు పెయింటింగ్ లేసి మేము ఇన్ని లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇల్లన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి 0 కొట్టుకొని నీ పేర్లు పెట్టుకుని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో నువ్వుగా సంతకం చేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దానికి ఫండ్ కేటాయించి దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు అంటే ఆయన కొడుకు మరీ వరస్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఆయన్ని ప్రెసిడెంట్ చేశారంట పార్టీకి. ఆయన ఎప్పుడైతే మరి ఈ విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్య కుంటుబడింది, విద్య మూలకి వెళ్ళింది. ఈరోజు స్కూళ్ళ విషయాలకే వద్దాం. నాడు నేడు స్కూల్స్ ఫినిషింగ్లో ఉన్న ఆ స్కూల్స్ని ఫినిష్ చేశాడా ఈ రోజుటి వరకు? మీ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందులు తపస్సు చేసేవాళ్ళు. కానీ జగనన్న ప్రతి స్కూల్ని రెన్యువేట్ చేయించి దానికి కావాల్సిన బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ కానీ, వాళ్ళకి 5 రోజులు 5 రకాల భోజనం కానీ ఆ స్కూల్స్లో పిల్లలకి, అలాగే ఆడపిల్లల కోసం బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్తో కానీ ఎన్ని కావాలంటే అన్ని చేసి ఇచ్చాడు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ట్యాబులు ఇవ్వటం మానేస్తావు. ఈ సంవత్సరం అయితే ఏకంగా విద్యా కానుక ఇవ్వలేనని చేతులు ఎత్తేసావు. మరి ఎంత సిగ్గుచేటు. ఈరోజు లోకేష్ లాంటి మంత్రి ఉండటం, ఈ విద్యా అమ్మఒడి ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఈరోజు కాలేజీల్లో స్కూల్లో ఏ విధంగా ఆడపిల్లల్ని హెరాస్ చేస్తుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రేపులు చేస్తుంటే పట్టించుకో. నువ్వు మంత్రిగానే పనికిరావు అంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏదో చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలుగుతుంది. అండ్ ఈరోజు ఏదైతే ఈ పార్టీతో కమ్మండై ఉన్న జనసేన పార్టీ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టానని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఇన్ని తప్పులు చేస్తూ, ఈరోజు ఇన్ని ఘోరాలు చేస్తూ, రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని అందరినీ మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించకపోగా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఒకటి. సో ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మహానాడులో వీటి గురించి వాళ్ళు ఏమైనా డిస్కషన్ చేసి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారనేది గమనిద్దాం. వాళ్ళు చేసేది ఏమి ఉండదండి. ఆల్రెడీ బీజేపీ గారు బిల్లు పెట్టినప్పుడు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు దానికి ఓటు వేయలేదో చెప్పండి. ఈ రోజు ఈయనేదో లోకేష్ కొత్తగా 33% ఆయన తీసుకొచ్చినట్టులాగా చెప్తున్నాడు. మరి గతంలో ఎందుకు మీరు దాని గురించి డిస్కస్ చేయలేదు? 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ నాన్న ఎందుకు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి పంపించలేదు? మొన్న మోడీ ప్రభుత్వం పెట్టినప్పుడు మీరు ఎందుకు ఓటేయలేదో చెప్పండి. కాబట్టి ఇంకా పిచ్చోళ్ళు ఎవరూ లేరు. ప్రజలు తెలివైన వాళ్ళు. ఈరోజు సోషల్ మీడియా ఉండటం వల్ల అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మీరేదో చెప్పేస్తే దాన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పదవులు పొందిన వారు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చి పదవులు ఇవ్వడం జరిగిందని, పదవులు పొందిన వారు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. త్వరలో నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు. పదవులు ఇస్తారు కానీ ఆ పదవులు నిలబెట్టుకోవాలి. పదవులు ఉంటే పేరుకి పదవులు ఉంటే అలంకారం ఉండకూడదు. పదవులకి అందరూ అనుకోవాలి, ఎవరే ఉన్నప్పటి నుండి మనకి పార్టీ సెక్రటరీ అంటే ప్రతి ఒక్కరితో సంబంధం ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి సమాచారం అందించాల్సిన బాధ్యత పార్టీ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు పార్టీ సెక్రటరీ. అటువంటి సెక్రటరీ మీకు అవసరం. అట్లాకుండా మీరెవరో ఆయన ఎవరో ఉంటే పార్టీ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి అని చెప్పి నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు నాని గారి సహాయ సహకారంతో ఈ మహానాడు అయిన తర్వాత కింది స్థాయి పార్టీ నాయకుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు 1-to-1 మీతో మాట్లాడేటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. కాబట్టి మీ అందరితో కూడా మాట్లాడతా. దాంట్లో మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు. మీ గ్రామం గురించి నేను పేదవాళ్ళతో మాట్లాడితే ఈయన మమ్మల్ని కాదు పేదవాళ్ళతో మాట్లాడుతున్న మాట వద్దు. ఎందుకంటే 1-to-1 నాకు మెజారిటీ ఇచ్చినటువంటి నా చిలకూరు మండల పార్టీ కాదు, కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ప్రతి ఒక్క నాయకుడితో కూడా 1-to-1 మాట్లాడాల్సిన అవసరం నాకు ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరందరూ కూడా వచ్చి ఎప్పుడు కూడా నాకు చెప్పే పరిస్థితి ఆ టైం లేదు. అట్లాకుండా మీతోనే మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. దాంట్లో అన్ని నేను పరిష్కరించలేకపోయినా కొంతవరకు అన్నా అట్లీస్ట్ 30% ఈ సమస్యల్ని పరిష్కరిస్తే అదొక తృప్తి నాకు. ఎందుకంటే నా కేంద్రం, నా పార్టీ కేంద్రం, నా తెలుగుదేశం పార్టీ కేంద్రం ఏదో ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అందరితో కూడా మాట్లాడతా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయం కూడా నాయకులతో మాట్లాడండి. మా నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఈ గ్రామ స్థాయిలో ఎవరైతే కష్టపడి పార్టీకి నిలబడి పనిచేస్తున్నారో వాళ్ళనే ఎంపిక చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లేకుండా ఎవరంటే వాళ్ళని ఎంపిక చేసిన ఉపయోగం ఉండదు. ఎప్పటికన్నా పార్టీకి ప్రాణం ఇచ్చేది వీళ్ళే, వేరే వాళ్ళు కాదు. కాబట్టి వచ్చేటువంటి ఏదన్నా సరే నిజమైన లబ్ధిదారులు మనతో ఉంటే వాళ్ళకే సహాయం చేయమని చెప్పి మండల నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన గూడూరు కాన్స్టిట్యూన్స్ లో మిగతా కాన్స్టిట్యూన్స్ నాకు తెలియదు, కానీ ఇక్కడ మనవాళ్ళే 2 విడిపోతున్నారు. అవతోడు వల్ల ఏం ప్రాబ్లం ఇక్కడ. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే 2 విడిపోయి ఆయన చేయొద్దు ఈయన చేయొద్దు అన్నారు. ఎలక్షన్ మాత్రం అందరూ చేశారు, నాకు తెలుగుదేశం పార్టీ చేశారు అందరూ. ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఎందుకు చేయలేను అలా ఎలక్షన్ అప్పుడు నేను ఊరికిపోతే ఇంటిని తిరిగినోడు కార్యకర్త. ఆ కార్యకర్త నువ్వు చేయొద్దని నేను ఎట్లా ఉండేది, అది అర్థం చేసుకోండి దయచేసి. అది మాత్రం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అస్సాం, మేఘాలయాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యటన. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష. దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే. టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రసంగం. మహానాడును దగానాడుగా అభివర్ణించిన మాజీ మంత్రి రోజా. అక్రమ కేసులతో వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.